మీకు కూడా ఆయన ఫ్రెండే తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ మీరు ఎట్లా చూస్తున్నారు? అది దురదృష్టకరం. ఇప్పుడు సస్పెన్షన్ దురదృష్టకరమా లేకపోతే ఆయన ఏ దురదృష్టకరం అంటున్నారు? ఇప్పుడు మాట్లాడింది దెర్ ఇస్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ చేయడానికి. సో పార్టీ ఇంట్రెస్ట్కి వ్యతిరేకంగా వచ్చినప్పుడు చర్యలు ఉంటాయి. సో తీన్మార్ మల్లన్నది మాట్లాడిన దాని మీద పార్టీ నిర్ణయం చేసుకుని మేము దాంట్లో ఏ క్రమశిక్షణ ఉంటుంది. సో దాంట్లో ప్రభుత్వం వ్యతిరేకం అనుకున్నప్పుడు పార్టీ క్రమశిక్షణ సంఘం నిర్ణయం తీసుకుంటుంది. ఇందులో జోక్ ఏంటంటే క్రమశిక్షణ సంఘం చైర్మనే క్యాబినెట్ మినిస్టర్ ర్యాంకు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పైన బహిరంగ సమావేశం పెట్టి మాట్లాడతారు. ఎవరు? మన్నారెడ్డి గారు, మెగారెడ్డి. ఫోటోలు చూసిన వీడియోనే వచ్చింది కదా. అగ్రికల్చర్ మినిస్టర్ ఇనాగ్రేషన్ కోత అడ్డంగా వస్తున్నాడు. నేను క్రమశిక్షణ కమిటీ చైర్మన్. గతంలో అక్కడ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉండే వాళ్ళ జిల్లాలనే ఒక బీసీ నాయకుడు ఈయనని నీ వల్లనే ఇక్కడ నష్టం అవుతుంది వనపడుతుంది అన్నందుకు అతను సస్పెండ్ చేసేసారు. మరి వాళ్ళ చిన్నారెడ్డి గారు మాట్లాడుతూ ఉంటారు. సో ఇట్లా ఏముందంటే కొన్నిసార్లు యూ షో ద ఫేస్ అండ్ షో ద రూల్ అన్నట్టు కొందరికేమో అన్ని బారాకూర్ మాఫ్ అవుతూ ఉంటుంది, కొందరు తప్పు చేసిన దానికి వెంటనే చర్యలు ఉంటాయి. అవును. ఇప్పుడు మీ పార్టీలో కూడా చాలా మంది ఇష్టం వచ్చినట్టు తిట్టిన వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు పిసిసి పదవిని కొనుక్కున్నాడు 50 కోట్ల కన్నా ఆయన ఉన్నాడు. నిన్న మొన్న కూడా గ్రౌండ్లోకి పోతుంటే కేసీఆరే బెటర్ అని, అప్పుడే రైతు బంధు వచ్చిందని అంటున్నారు అని కూడా ఓపెన్ పబ్లిక్ మీటింగ్లోనే ఆయన రాజగోపాల్ రెడ్డి మాట్లాడాడు. మరి ఇక్కడేం నో యాక్షన్, ఇట్లా యాక్షన్ ఏమి ఉండదా? ఎట్లా ఉంటుంది రఘు, వాళ్ళంతా రెడ్లు కదా, అగ్రకులస్తులు. వాళ్ళకు కులస్తులు రెడ్లు, వాళ్ళకు డబ్బులు అధికారం, అటువంటి పైన చర్య తీసుకుంటావా? ఎట్లా తీసుకుంటావు? సో ఇవన్నీ వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటే చాలా ధైర్యం ఉండాలి కదా. మరి ఎట్లా పార్టీ అన్నప్పుడు డిసిప్లినరీ యాక్షన్ కమిటీ అన్నప్పుడు ఒకే లెక్క ఉంటుంది కదా. సో మీరు అన్నట్టు ఎగ్జాంపుల్ ఇప్పుడు చిన్నారెడ్డి గారే ఆయన లోకల్ ఎమ్మెల్యే మీద ఆయన ఏకంగా ఓపెన్గానే చెప్పిండు. దీనికి ఏమవుతుందంటే ఎందుకు ఇవి జరుగుతూ ఉన్నాయనంటే రఘు, ఇప్పుడు చిన్నారెడ్డి, తీన్మార్ మల్లన్న, ఇంకో నాయకులు మాట్లాడడం, ఈ కమ్యూనికేషన్ గ్యాప్ కూడా. అందుకే నేను పదే చెప్తా ఉంటుంది, పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ గ్యాప్ ఉంటుంది. ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రి, అధికారులు, ఇటు పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలతోటి సమన్వయం అనేది జరుగుతూ ఉండాలి.